అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ జాతీయ నాయకుల్ని గౌరవించడం, జాతి గౌరవాన్ని పెంపొందించే కథలు. ఆదర్శీల పేజీ నెంబర్ 200 నుండి 201లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించండి. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు పిల్లలకు జాతి నాయకుల గురించి వివరిస్తున్నారు. వెళ్ళి చూద్దామా? జాతి గౌరవాన్ని పెంపొందించే కథలు. నాయకుల గురించి చెప్పుకుందాం. వీళ్ళెవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సరోజిని నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరీసా, రుద్రమదేవి. చెప్పుకున్నామా? ఇప్పుడు గాంధీజీ ఉన్నారు కదా, మహాత్మా గాంధీ. ఈయన పేరు వచ్చేసి ఏం పేరు? మోహన్ దాస్ కరమ్చంద్. చెప్పండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీ గుజరాత్ మహారాష్ట్రలో జన్మించాడనమాట. ఎవరు? గాంధీజీ. ఈయన తండ్రి వచ్చేసి కరమ్చంద్ గాంధీ. ఏ పేరు? వీళ్ళమ్మ పేరు వచ్చేసి పుత్లీబాయి గాంధీ. ఏ పేరు? పుత్లీబాయి గాంధీజీ. రాజ్కోటలో ప్రాథమిక విద్య, భావనగర్లో ఉన్నత విద్యను అభ్యసించి బారిస్టరు చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడనమాట. ఎవరు వెళ్ళిండేది? వెరీ గుడ్. ఎవరు వెళ్ళిండేది? ఇంగ్లాండ్ లో నాంది తిరిగి వచ్చాక బొంబాయిలో న్యాయవాది ఎక్కి పూర్తి చేశాడనమాట ఆయన వృత్తి. తిరిగా ఎవరు? నెహ్రూ. ఈయన జవహర్లాల్ నెహ్రూ భారతదేశ మొట్టమొదటి ప్రధాని. ఎవరు భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని? నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. ఈయన 1889 నవంబర్ 14న పుట్టాడనమాట కదా. ఈయన విద్యాశాస్త్రంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేశాడు. నెహ్రూ అనేక పాఠశాలలు మరియు సంస్థలను నిర్మించినాడనమాట. ఈయన జన్మదినాన్ని బాల దినోత్సవంగా జరుపుకుంటాం మనము. సరోజిని నాయుడు ఎవరు? పేరు ఉందన్నమాట. ఈయన పుట్టినరోజు అక్టోబర్ 2వ తేదీ అన్నమాట. గాంధీజీ జయంతిగా మనకి ఆ రోజు సెలవు ప్రకటించారనమాట మనకి. మరియు అహింస దినోత్సవంగా కూడా జరుపుకుంటారనమాట. ఆ రోజు ఏమి కానీ జంతువు హింస అనేది చేయరనమాట. సరేనా? ఇంకొకటి ఇంకా ఏంటంటే జాతీయ పిత అని కూడా పిలుస్తారు. గాంధీ తాతని జాతీయ పిత అని పిలుస్తారు. అహింస మరియు సత్యాగ్రహం అనే ఆయుధంతో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తున్నాడు అనమాట. 1947లోన మనకి స్వతంత్రం తెచ్చినాడు అనమాట. ఓకే. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. మళ్ళీ ఓకే, రెడీ. ఓకే, రెడీ. మోహన్. వెరీ గుడ్. వల్లభాయ్ పటేల్. చెప్పు. లాలా లజపత్. వెరీ గుడ్.
వెరీ గుడ్. ఈరోజు మనం కూడా పిల్లలకు ఈ విధంగా నేర్పిద్దాం. థ్యాంక్ యూ.